ఆప్కి అదాలత్లో ఫిలిం స్టార్ ఓం పూరి గారి మీద ఆరోపణ ఇదే. ఈయన రాజకీయాల్లోకి మిస్ఫిట్. మీరు ఢిల్లీలో అన్నా హజరే రామ్లీలా గ్రౌండ్లో ఉన్నప్పుడు మీరు అక్కడ చాలా అద్భుతంగా మాట్లాడారు. ఆ తర్వాత మీరు ఈ దేశపు నాయకులు అసలు చదవడం తెలియని వాళ్ళు, అసలు బాధ్యత లేదు, వాళ్ళు మూర్ఖులు అన్నారు. అవునా? ఈ లాస్ట్లో చెప్పింది నేను అనలేదు. మీరు మీరు చేసింది మీకు బాలేదు. గుర్తుందో లేదో నేను ఊరికే టెస్ట్ చేశాను అంతే. బాగా గుర్తుంది. అరే, నాయకులందరూ మూర్ఖులని ఎలా చెప్పగలం? ఇటువంటి పెద్ద పెద్ద స్కాములెన్నో మూర్ఖులు చెయ్యగలరా? తెలివిగల వాళ్లే చేయగలరు. తెలివి ఉన్న వాళ్ళు మాత్రమే చేయగలరు. కానీ అవాళ్ళ మీరు స్టేజ్ మీద ఇలా మాట్లాడినప్పుడు చెప్పండి. ఆ సమయంలో పార్లమెంట్ మెంబర్స్ వాళ్ళందరూ కూడా మీ మీద చాలా కోపంగా ఉన్నారు. అవును, చాలా కోపంగా ఉన్నారు. ముఖ్యంగా శరద్ యాదవ్, లాలూ ప్రసాద్. కొంతమంది ఏమన్నారంటే ఓంపూరి గారు మందు కొట్టొచ్చారు అన్నారు. ఓహోహో, అంటే ఎవరైనా వచ్చి దగ్గరకు వచ్చి వాసన చూసారా? అక్కడ నేను మాత్రమే ఒంటరిగా లేను. లేదు, వాళ్ళు ఏమన్నారంటే ఎంపీ చదువుకోనివాడు అన్నది మందులో ఉన్నప్పుడే చెప్తారన్నారు. అలాగా? ఎలాగైనా సరే మాట్లాడతారు. పాలు తాగేసి కూడా చెప్పచ్చు. ఇంకా ఏం చెప్పాలంటే ఈ రెండు మాటలు కూడా, అంటే ఎవరి మీద ప్రశ్నలు వేస్తున్నారో దానికి సంబంధించిన కాంటాక్ట్స్ ఎవరూ చెప్పలేదు. ఒకటి, నా నోటి నుంచి ఒక తప్పుడు మాట వచ్చింది. అది చెప్పింది నిజమేనని ఇవాళ అంటారా? అవును, ఖచ్చితంగా. కాకపోతే 2 మాటలు వదిలేశాం. ఆ 2 మాటలు ఏంటో నేను మీకు చెప్తాను. నేనేం మాట్లాడాను అది నిజమే కదా? చైర్లు విసురుకున్నారు కదా, అది లక్నోలో. మైకులు పీకి పారేసింది అది బెంగళూరులో. పోలీసులు కూడా లోపలికొచ్చారు. ఎందుకంటే ఒక ఎంపీ కంటికి దెబ్బ తగిలి రక్తం కారింది. అదంతా కొంతమంది అయితే ఎలుకల్ల బెంచుల కిందకు వెళ్లారు. లేదు, వాళ్ళకి అలాంటి ప్రమాదం అది ఇప్పుడు చూసారంటే పంజాబ్లో చెడు వార్తలెన్నో ఉపయోగిస్తున్నారు పార్లమెంటులో. అవి మీరు కూడా యూట్యూబ్లో చూడొచ్చు. వాళ్ళని చూడమని చెప్పండి. మీరు వాళ్ళని బాగుపడిన వాళ్ళని చెప్పారు. సమస్యల్లా అక్కడి నుంచే మొదలైంది. సార్, బాగుపడని వారు అంటే అదేమీ బూతు కాదే. ఇంట్లో పిల్లలు తప్పు చేస్తే ఒరే నువ్వు బాగుపడవు అని అంటాం కదా కదా అంటే చదువులేని వాళ్ళు అని అనడం పెద్ద విషయం ఏం కాదు. మరి మీరెందుకు క్షమాపణ అడిగారు? నేను క్షమాపణ అడిగింది అదొక స్టైల్ కోసం. నా 15 ఏళ్ల కుర్రాడు ఏడుపు మొదలైంది. వాడేమన్నాడంటే మీరు జైలుకి వెళ్తారా అన్నాడు. లేదు నాన్న, నేనేం వెళ్ళను. పెద్ద పెద్ద క్రైమ్ చేసిన వాళ్ళందరూ బయటకు వచ్చేస్తున్నారు, నేను కూడా వచ్చేస్తాను. అలాంటిది నేనేమీ చేయలేదు. సో అందుకే నేను రాశాను పోతే పోనీ అని. కానీ నెక్స్ట్ టైం మాత్రం నేను ఇంతకన్నా పెద్ద మాట చెప్తాను. ఇవాళ మీకు అవకాశం దొరికింది, ప్రజలకి చెప్పండి. నేనిది 2 చిన్న మాటలుగా చెప్పాను అంతే. మీరు అంతకన్నా పెద్ద మాటలు మాట్లాడతానని చెప్పారు. ప్రజలందరూ కూడా ఇక్కడే ఉన్నారు. లేదు, మీరు ఆ చెప్పండి. భాష వేరేలా ఉంటుంది. ఆ భాష ఏ విధంగా ఉంటుందంటే, మీరు ఏమైతే చేస్తారో అంటే అది ఒక సిస్టమేటిక్గా గనుక లేకపోతే వాళ్ళు అసలు ఏమి చేస్తారో అది దేశ ప్రయోజనం కోసం కాదు. ఒకవైపేమో కరప్షన్స్ ఉంటే, ఇంకొక వైపు బొగ్గును దొంగతనం చేయడం, ఇంకొకసారేమో క్రికెట్ బ్యాట్స్ని తినేస్తారు. ఆ తర్వాత లేటెస్ట్గా ఏంటంటే రైల్వేస్లో కూడా చూసారంటే కరప్షన్ అని ఒకటి మొదలైంది. అదే రైల్వే పోస్టింగ్లో, అదే హర్యానాలో సార్. టీచర్స్ పోస్టింగ్లోనా? టీచర్స్ పోస్టింగ్లో. అదసలు నేను నమ్మలేకపోయాను ఈ దేశంలో ఏం జరుగుతుంది అని. గురునానక్, కబీర్, ఆ తరువాత గాంధీజీ, నెహ్రూ గారు, పటేల్ సార్, వీళ్ళందరూ కూడా మన దేశంలో పుట్టినవారే.